హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజన్ ఫేమస్ టీవీ. నేనే మీ సత్య. 2024 భారతరత్న అవార్డు పొందిన వారు ఎవరు? మొత్తం భారతీయులు 5. మొదటి వ్యక్తులు వచ్చేసి కర్పూరి ఠాగూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5 వ్యక్తులకి 2024లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. అందులో మరణానంతరం వచ్చిన వారు ఎవరు అని చెప్పుకుంటే ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, వీళ్ళ ముగ్గురికి మరణానంతరం అనేది రావడం జరిగింది. అయితే భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది, అదేవిధంగా ప్రధానమంత్రులు ఎంతమంది, అదేవిధంగా ఉప ప్రధానమంత్రి, అదేవిధంగా మహిళలు ఎంతమంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలకు వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. సరే, మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు మొత్తం 6 మెంబర్స్. ఎంతమంది అండి? 6 మెంబర్స్. మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణనే. సో రెండో వ్యక్తి ఆర్డర్లో చూసుకోవాలి. రెండో వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మూడవ వ్యక్తి డాక్టర్ జాకీర్ హుస్సేన్, నాలుగో వ్యక్తి వివి గిరి, ఐదవ వ్యక్తి అబ్దుల్ కలాం, ఆరో వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. ఒకసారి చూసుకోండి. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన ప్రధాన మంత్రులు ఎంతమంది? 9 మంది. ఎంతమంది అండి? 9 మంది. ఎంతమంది అండి? ప్రధాన మంత్రులు, భారతరత్న అవార్డు పొందిన ప్రధాన మంత్రులు 9 మంది. మొదటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ, రెండవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి, మూడవ వ్యక్తి ఇందిరాగాంధీ, నాలుగవ వ్యక్తి రాజీవ్ గాంధీ, ఐదవ వ్యక్తి మొరార్జీ దేశాయ్, ఆరవ వ్యక్తి గుల్జారీలాల్ నందా, ఏడవ వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి, ఎనిమిదవ వ్యక్తి పివి నరసింహారావు, తొమ్మిదవ వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఒకసారి చూసుకోండి. భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, అటల్ బిహార్ వాజ్పేయి, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్. ఇందులో 2024లో మనం ఇందాక చెప్పుకున్నాం అన్నమాట. కర్పూరి ఠాగూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్. అయితే ప్రధానమంత్రుల్లో వాళ్ళు పివి నరసింహారావు 2024లో వచ్చింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ కూడా 2024లో ఇతనికి భారతరత్న అవార్డు పొందింది. కాకపోతే వీళ్ళకి మరణానంతరం అనేది రావడం జరిగింది. ఎవరికి ప్రధానమంత్రుల్లో మరణానంతరం వచ్చింది? పివి నరసింహారావు 2024, చౌదరి చరణ్ సింగ్ 2024 మరణానంతరం రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే భారతరత్న అవార్డు పొందిన ఉప ప్రధానమంత్రి ఒకే ఒక్కరు. అతనే 2024లో అతనికి రావడం జరిగింది. లాల్ కృష్ణ అద్వానీ. అతనొక్కడికే ఉప ప్రధానమంత్రికి ఇప్పటివరకు రావడం జరిగింది. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది? ఇప్పుడు చూసుకుంటే 5 మెంబర్స్. ఎంతండి? 5 వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ, రెండవ వ్యక్తి మదర్ తెరీసా, మూడవ వ్యక్తి అరుణ అసఫ్ అలీ, నాలుగవ వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఐదవ వ్యక్తి లతా మంగేష్కర్. ఒకసారి చూసుకుంటే భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణ అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. అదేవిధంగా మహిళల్లో మొదటి వ్యక్తి, భారతరత్న అవార్డు పొందిన మహిళల్లో మొదటి వ్యక్తి కనుక అని మనల్ని అడిగితే ఇందిరా గాంధీ. సో ఇప్పటివరకు మనకు భారతరత్న అవార్డు పొందిన వారు 53 మంది. ఎంతమంది అండి? 53 మంది. మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకేనా? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ విధంగా ఇది ఒక ఆర్డర్లో మనకి జతపరచడం కావచ్చు, లేదా 2 స్టేట్మెంట్లు ఇచ్చి
సో పైన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడగొచ్చు. సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4 అని ఈ విధంగా కూడా అడగొచ్చు. సో ఇందులో నుంచి ఈసారి తప్పనిసరిగా డిఎస్సి 2024లో తెలంగాణలో రాసే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రాసే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఈ వీడియో మీకు నచ్చిందే అని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయనగరం ఫ్యామిలీస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.